శ్రీమాతే నమ. వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి. ఈ వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు అందరూ కూడా తప్పనిసరిగా జలాభిషేకం చేసుకుంటారు కదా. అసలు శివుడికి జలంతో అభిషేకం ఎందుకు చేసుకుంటారు? దీని వెనకాల ఒక కథ కూడా ఉందండి. అలాగే మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం చేస్తారు. ఇంట్లో చేసుకుంటే ఎలా చేసుకోవాలి, అసలు వేటితో మనం అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా అందరూ కూడా తెలుసుకోవాలని నేను లాంగ్ వీడియో చేసి పెట్టానండి. స్క్రీన్ పైన లింక్ ఇస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఈ వీడియో గురించి తెలుసుకొని ఇతరులకు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఒక్క లైక్ ఇవ్వండి అండి, సపోర్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా లాంగ్ వీడియో చూడాలని కోరుకుంటున్నానండి. ఉంటానండి.